టుడే ఏంటంటే మనకి వన్ ఆఫ్ అవర్ SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇద్దరు స్టూడెంట్స్ అనమాట. సో ప్రజెంట్ వన్ స్టూడెంట్ అవైలబుల్ లో ఉన్నారు ఆఫ్లైన్ లో. ఇంకో స్టూడెంట్ ఏది, ఇంకో అతని పేరేంటండి? వంశీ. ఇంకా అతను శివ. ఆఫ్లైన్ స్టూడెంట్స్ వంశీ అండ్ శివ ఫ్రెషర్ కింద జన్పాక్ లో రిక్రూట్ అయ్యారు. ఆల్రెడీ జాయిన్ అయిపోయినారు ఒకళ్ళు. సో ఇంకొకళ్ళు ఓకే. సో ఇంకొకళ్ళు ఏంటంటే మనకి ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈమెయిల్. సో ఇద్దరు స్టూడెంట్స్ జన్పాక్ కి సెలెక్షన్ అయ్యారు. సాలరీ స్టైఫండ్ వచ్చేటప్పటికి 16,000 స్టైఫండ్. 16,000 స్టైఫండ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ట్రైనింగ్ సంబంధించి శాలరీ అని. అది శాలరీ కాదు. స్టైఫండ్ ఈజ్ నాట్ ఏ శాలరీ. ఓకే. స్టైఫండ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇమీడియట్గా మళ్ళా పర్మనెంట్ పొజిషన్లోకి రిక్రూట్మెంట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఓకే. సో ముందేంటంటే ట్రైనింగ్ కోసం స్టైఫండ్ ఇస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఫ్రెషర్స్ అండి వీళ్ళందరూ కూడా. ఫ్రెషర్స్కి ముందు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి ఒక సమ్ పీరియడ్, ఒక ప్రొబేషనరీ పీరియడ్ లాగా ఒక 3 months, ఒక 6 months అలా పెట్టి ఆ తర్వాత వాళ్ళకి సో పర్మనెంట్ పొజిషన్ ఇచ్చినప్పుడు మళ్ళా వాళ్ళకి స్టైఫండ్ ఏదైతే ఉందో అది మళ్ళా మారుతుంది, వ్యారీ అవుతుంది. 20,000 నుంచి 25 మ్యాక్సిమం వస్తుంది కన్ఫామ్గా. నైట్ షిఫ్ట్లో అయితే నైట్ అలవెన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదర్ వేరియబుల్ ఛార్జెస్ స్పేస్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అని వేరియబుల్ కొన్ని ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి కంపెనీస్లో, అవి కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి అదర్ బెనిఫిట్స్ కూడా యాడ్ చేయాల్సిన ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇద్దరు స్టూడెంట్స్ మరి వచ్చారు కాబట్టి సో మరి బేసిక్గా మనం ఏం చేద్దామంటే కంపల్సరీగా ఎవరైతే మన ఇన్స్టిట్యూషన్ నుంచి సెలెక్షన్ అవుతారో వాళ్ళకి ట్రోఫీ అనేది మనం ఇస్తున్నామండి. మన ఇన్స్టిట్యూషన్ నుంచి గుర్తుగా ఒక ట్రోఫీ అనేది ఇస్తున్నాం. ఆ ట్రోఫీ సైజ్ కూడా చూసే ఉంటారు, ఆల్రెడీ పెట్టాను. సో బేసిక్గా ట్రోఫీ ఎందుకు ఇస్తున్నారు, ఇంత బిల్డప్ ఎందుకు, SAP ఎండ్ యూజర్ జాబ్కి ఎంత బిల్డప్ అని చెప్పి వేరే వాళ్ళు అనుకోవచ్చేమో. బహుశా మార్కెట్లో కాంపిటేటర్స్ కూడా అనుకుంటా ఉంటారు. సో 100% బిల్డప్పే ఇవ్వాలండి, తప్పదు. ఎందుకంటే ఫ్రెషర్ అంటే బిల్డప్ 100% ఉంటుంది, అవునా కదా? ఫ్రెషర్కి ఉండాలి కూడా, అవునా కదా? ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో ఒక జాబ్ని అచీవ్ చేస్తున్నారు, అవునా కదా? జాబ్ని అచీవ్ చేయడం ఫస్ట్ టైం, అది కూడా అప్పుడు దాకా 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివి జాబ్ లేక ఇంట్లో వాళ్ళు పెట్టిన ఫుడ్ కానివ్వండి, సో ఇంట్లో పెట్టిన డబ్బులు కానివ్వండి, సో ఫస్ట్ శాలరీ కింద తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ శాలరీ వచ్చింది అంటే దాన్ని ఏదో రకంగా సో దాన్ని ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు పార్టీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకునేవాడు, మనకు అనవసరం. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ శాలరీ వస్తుంది కాబట్టి అతనికి ఫస్ట్ కంపెనీలో ఫస్ట్ శాలరీ కాబట్టి డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాల్సిన విషయం. అంతేగాని దాన్ని బిల్డప్ అనుకోనో ఇంకోటి అనుకుంటే అది మన ప్రాబ్లం అవుతుంది. చిన్న విజయమే ఫస్ట్, చిన్న విజయమే ఆ తర్వాత పెద్ద విజయాలు అవుతూ ఉంటాయి, అవునా కదా? సో కాబట్టి ఇది చిన్న సక్సెస్సా, స్మాల్ సక్సెస్సా, బిగ్ సక్సెస్సా అని అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్మాల్ సక్సెస్, బట్ సక్సెస్ అయిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్దది. కాబట్టి సక్సెస్ రేట్స్ కానీ సక్సెస్ సంబంధించిన విషయాలు కానీ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. కాబట్టి మనం డెఫినెట్గా అతనికి సో ఆఫ్లైన్ కాబట్టి ఆన్లైన్ వాళ్ళకి వీడియో పెట్టొచ్చు అంటావా మేడం? కనపడుద్దా? చూద్దాం ఆగు, నా ఫేస్ అయితే కనపడుద్దాం వాళ్ళకి. ఒక్క నిమిషమే అండి, దీన్ని కొంచెం సెట్ చేసి పెడతాను. సెట్టింగ్స్, ఆడియో సెట్టింగ్స్, ఎస్
ఓకే, సో అందరూ కూడా చూస్తున్నారా? ఆన్లైన్ వాళ్ళకి కనపడుతుందా? స్టూడెంట్స్ అందరూ కనపడుతున్నారా? Yes, sir. ఎస్ ఆర్ నో? కనిపిస్తుంది. ఎవరు మాట్లాడతలేదు? వాయిస్ వినపడుతుందా లేదా? చాట్ లో కనపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? కనిపిస్తుంది సార్. కనపడుతుందా వీడియో? రైట్. ఓకే, సో SAP ఎండ్ యూజర్ కింద ఎవరైతే సెలెక్షన్ అవుతారో సో డెఫినెట్ గా మనం ఓకే చూసారు కదా సైజు చూసారు కదా అందరూ కూడా. సో ఇది మన స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సైజు కావాలి అనుకుంటే జాబ్ కొట్టి నా ముందు కనపడండి, డెఫినెట్ గా తీసుకొని వెళ్ళండి. ఓకేనా? రైట్. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనీకి మనం ఈ గిఫ్ట్ని ఇస్తున్నాం మన ఇన్స్టిట్యూషన్ నుంచి గుర్తు కింద. సో ఈ సింబల్ అంతకుముందు ఓల్డ్ సింబల్ చాలా వచ్చాయి ఇవన్నీ చూసారా. ఇది ఏంటంటే అంతకుముందు మనది ఓల్డ్ సింబల్, సంవత్సరం బ్యాక్, ఇది తర్వాత మార్చాం. ఓకే, మన ఇన్స్టిట్యూషన్ అంతకుముందు వీక్లీ 4 జాబ్స్ వచ్చాయి. ఐటీ సంబంధించింది అయితే వీక్లీ 4 వచ్చాయి ఆ టైంలో, కరోనా టైంలో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సో 100% స్టూడెంట్ సెలెక్షన్ అవ్వాలి, 100% క్రిటికల్ టైంలో కూడా స్టూడెంట్ సెలెక్షన్ అవ్వాలి. కాబట్టి అది చిన్న సక్సెస్ అయినా పెద్ద సక్సెస్ అయినా 10 లక్షలు వచ్చినా 2 లక్షలు వచ్చినా 1 లక్ష వచ్చినా సక్సెస్. ఓకే, సో కాబట్టి వీఆర్ గివింగ్ దిస్ గిఫ్ట్ టోకెన్ మా ఇన్స్టిట్యూషన్ నుంచి, టోకెన్ ఆఫ్ సింబల్ సో స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇది కావాలి అనుకుంటే సో యూ నీడ్ టు గెట్ ఇమీడియట్లీ. ఓకే, జాబ్ కొట్టి నా ముందు కనపడాలి మీరు అందరూ కూడా. ఓకేనా? రైట్. సో ఇది ఇప్పుడు ఇద్దాము. క్లాప్స్ కొట్టండి. రెండబ్బా చూసారు కదా, ఇదేం మనం ఫేక్లు అలాంటివి ఏమి ఉండవు, అంత ఒరిజినల్ కంటెంట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ కంటెంట్ మాట్లాడతామన్నా. ఓకే, రైట్. సో ఇది మన ఇన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్టిట్యూషన్ కి సక్సెస్ ఇచ్చారు. సో వీడియో ఫోటో చేయమా అయిందా? మామూలుగా వీడియో తీసావా? ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఆల్. సో ఇది మన ఇన్స్టిట్యూషన్ నుంచి సక్సెస్ రేట్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం మార్కెట్ అంత స్పీడ్ లేదు. అది కూడా ఉంటే మన స్టూడెంట్స్ కొట్టుకుపోతారనమాట జాబ్స్ అనేవి. ఓకే, సో కాబట్టి గైస్, సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. రైట్ నో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి యూ పీపుల్ నీడ్ టు గెట్ జాబ్ ఇమీడియట్లీ. తొందరగా జాబ్ కొట్టండి. మార్కెట్ లేనప్పుడు జాబులు లేవు అంటే ఉపయోగం ఉంది. తొందరగా జాబ్ కొట్టండి. తొందరగా జాబ్ కొట్టి మార్కెట్లోకి వెళ్ళిపోయి అమర్జ్ అయిపోయి జాబ్ కొట్టేసారు. ఓకే, తర్వాత మన జాబ్స్ లేవంటే మళ్ళీ నేను రెస్పాన్సిబుల్ కాదు. జాబ్స్ ఉన్నప్పుడే, మన ఇల్లు ఉన్నప్పుడే ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. అంతేనా? పండగ చేసుకోవాలా? ఇల్లు ఉన్నప్పుడే ఏం చేసుకోవాలి? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. అట్లాగే ఇప్పుడు జాబ్ తెచ్చుకుంటే మన దీపం చక్కదిద్దినట్టే. సో గుర్తుపెట్టుకోండి. రైట్. సో అందరికీ ఓకే కదా? నెక్స్ట్